వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేము గురుసా. హలో ఫ్రెండ్స్, నిన్నే ఇరుముడి సినిమా చూడడం జరిగింది. ఈ మూవీ గురించి నా అభిప్రాయం, అలాగే నాకు ప్లస్ అనిపించిన పాయింట్స్, మైనస్ అనిపించిన పాయింట్స్, ఓవరాల్గా నాకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పీలేరు అనే ఊరిలో త్రినాథ్ తన కుటుంబంతో కలిసి ఉంటూ ఉంటాడు. తన కూతుర్ని అందరిలా కాకుండా కొంచెం బాగా అంటే ధైర్యంగా పెంచుతాడు త్రినాథ్. ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయిలోని తన కూతుర్ని చూసుకునే ఒక మంచి స్వభావం అనేది త్రినాథ్కి ఉంటుంది. అయితే ఊర్లో వరుస పెట్టి అమ్మాయిలు చనిపోతూ ఉంటారు, అలాగే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటి వెనక ఎవరున్నారు, అసలు త్రినాథ్ కుటుంబంతో అసలు త్రినాథ్ జీవితంలో ఏం జరిగింది అనేది మిగతా కథ. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే, తండ్రి కూతుర్ల మధ్యన ఉండే సెంటిమెంట్ సీన్స్ కానివ్వండి, అలాగే ఈ మిస్టరీ థ్రిల్లర్కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు కానివ్వండి, డైరెక్టర్ బాగా చూపించాడు. అంటే ఈ ఇద్దరి మధ్యన ఎమోషన్ అనేది ఒక సాంగ్ రూపంలోని, కొన్ని డైలాగ్స్ రూపంలోని కొంతవరకు చూపించాడు. అయితే కమింగ్ టు థ్రిల్లర్ పార్ట్కి వస్తే కనుక, దానికి సంబంధించిన డాట్స్ అన్ని అంటే సిచ్యువేషన్స్ అన్ని అలా అలా ఉంచి ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ అనేది కొంతవరకు ఒక ఎగ్జైట్మెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ వరకు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఈ ఫస్ట్ హాఫ్ వరకు ఈ తీసుకువెళ్ళే విధానం కూడా చాలా బాగుంది. వన్స్ ఎప్పుడైతే ఇంటర్వెల్ అవుతుందో, ఇంటర్వెల్ ముందు చిన్నది, అది పెద్ద ట్విస్ట్ కూడా కాదు, జస్ట్ ఒక చిన్న సంఘటన జరుగుతుంది. అది ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో మిస్టరీని ఛేదించే క్రమం, అంటే ఇప్పుడు మా ఫస్ట్ హాఫ్లో మనకి కొన్ని క్వశ్చన్ మార్క్ వదిలేసిన ఈ మిస్టరీ అనేది నెమ్మదిగా సాల్వ్ అవుతూ ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో ఈ తండ్రి ఒక పెద్ద మేజర్ ట్విస్ట్ అనేది వస్తుంది. ఆ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. వచ్చిన తర్వాత చాలామంది బాధపడతారు. ఎమోషన్ కూడా దానివల్ల బాగా జనరేట్ అయింది. ఆ తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఇక్కడతో సినిమా అయిపోయింది. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో అయితే ఇక్కడ నాకు కొన్ని నచ్చిన విషయాలు, నచ్చలేని విషయాలు చెప్తానన్నాను కదా, వాటి విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో ఇప్పుడు శివ నిర్మాణ గారి మూవీస్ తీసుకుంటే, ప్రీవియస్ మూవీస్ మీరు చూడొచ్చు. నాని గారు నటించిన నిన్ను కోరి కావచ్చు, మన నాగ చైతన్య గారు నటించిన మజిలీ కావచ్చు. శివ నిర్మాణ గారి మూవీస్లో ఎక్కువ డ్రామా ఉంటుంది. డ్రామా అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకునే సంభాషణ, ఇద్దరు మనుషుల మధ్యన ఉండే ఈ ఎమోషన్ని బాగా ఎలివేట్ చేస్తారనమాట. ఈ డ్రామా కరెక్ట్గా రాసుకుంటే ఎమోషన్ అనేది బాగా పండుతుంది. ఈ మూవీలో ఆ డ్రామా కొంచెం మిస్ అయింది అనేది నా ఫీలింగ్. ఓకే, అందరికీ నచ్చొచ్చు, ఓకే, వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళ మాటని. అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఈ మూవీలో డ్రామా అనేది తగ్గింది. జస్ట్ ఇద్దరి మధ్యన, తండ్రి కూతుర్ల మధ్యన ఉండే ఒక బాండింగ్ని ఒక పాట రూపంలోనో కొన్ని సీన్స్, కథలో ఫ్లో వెళ్ళే సీన్స్లో చూపించారు. కానీ తండ్రి కూతుర్ల మధ్యన డ్రామా కొంచెం ఆ లెవెల్లో అయితే తీసుకువెళ్ళలేదు. దానివల్ల ఎమోషన్ వచ్చింది. కూతురు అంటే, ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నా, సినిమా స్పాయిలర్ అనుకోండి, ఏమనుకోండి, కూతురు చనిపోయినప్పుడు చనిపోయింది కాబట్టి ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. అయితే ఇద్దరి మధ్యన డ్రామా బాగా పండుంటే ఇంకా ఎమోషన్ అనేది ఇంకా బాగా వచ్చేది అని నా ఫీలింగ్. ఇంకో మైనస్ పాయింట్ గురించి వస్తే, ఊరిలో మిస్టరీ అంటే ఊరిలో ఇలా అమ్మాయిలందరూ చనిపోతున్నప్పుడు కనీసం ఒక పోలీసుని కూడా చూపించలేదు. అంటే పోలీసులు వచ్చి కనీసం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళకి ఎమోషన్ అనేది బాగా పండిందంటే ఇలాంటి లాజిక్లే పట్టించుకోరు అనుకోండి. జస్ట్ నాకు అనిపించింది నేను చెప్తున్నా. పోలీసులు కనీసం ఒక్కరు కూడా రారు. ఊర్లో అన్ని గొడవలు జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా ఒకరిని తీసుకెళ్ళి బొక్కలో కూడా వేయడా. సరే, అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే, సినిమాని డ్రామాతో పాటుగా ఇలాంటి మిస్టరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు థ్రిల్ అనేది ఒక ప్రేక్షకుడికి కొంచెం కొత్తగా అనిపించాలి. ఇప్పుడు నేను ఈ సినిమాలో కొన్ని ట్విస్ట్లను రివీల్ చేయను కానీ మూవీలో ఒక మిస్టరీ పార్ట్ ఉంటుంది. ఆ మిస్టరీ పార్ట్ సాల్వ్ అయిపోయిన తర్వాత, అరే చాలా సినిమాల్లో చూసాము ఇలాంటిది, ఏంటి దీనికోసమా అని అనిపిస్తుంది. పైగా ఇంకొకటి ఏంటంటే, ఆ మిస్టరీని హీరో సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు కూడా కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది కలగాలి. అది ఏంటంటే ఒక ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. వచ్చేసరికి ఏదో ఒక రివెంజ్ తీర్చుకున్నట్టు కొంచెం అలా చూపించినట్టు అనిపించింది. అంతకుమించి నాకు ఒక సాధారణమైన మూవీ చూసినట్టు అనిపించింది. కాకపోతే క్లైమాక్స్ అనేది కొంచెం కంటతడి పెట్టించారు. నా వరకు అయితే మూవీ బాగానే ఉంది. కాకపోతే కొంచెం డ్రామా ఉండాలి, కొంచెం ఇంకా ఈ థ్రిల్లర్ ఎలిమెంట్ అనేది యాడ్ చేశారు కాబట్టి కొంచెం ఇంకా ఇది కూడా ఇంకా థ్రిల్లింగ్గా చెప్పి ఉండొచ్చు అనే రెండు చిన్న వాటితో నాకు కూడా కొంచెం అలా అనిపించింది. గుడ్ మూవీ. కాకపోతే బయట వచ్చే టాక్ ప్రకారం గ్రేట్ మూవీ అది ఇది అంటున్నారు కదా. ఓకే, గ్రేట్ మూవీ అంటే ఇప్పుడు నేను ఏదో గ్రేట్ మూవీ కాదంటే అందరూ నన్ను తిట్టుకోవచ్చు కాదు. జస్ట్ నా పర్స్పెక్టివ్ చెప్తున్నా. బాగుంది, కానీ ఇంకా బాగా తీయచ్చు. ఇవి నాకు నచ్చని విషయాలు. అయితే మిగతా విషయాలకు వస్తే, శివ నిర్మాణ గారు మంచి కథనే సబ్జెక్ట్నే తీసుకున్నారు. తన స్టైల్లో కొంచెం ఆయన బాగానే చెప్పారు. నెక్స్ట్ సంగీతం విషయానికి వస్తే, సంగీతం కూడా చాలా బాగుందండి. ఇప్పుడు పాటలు కూడా, మల్లెపూల పల్లకి సాంగ్ కూడా చాలా థియేటర్ అంతా షేక్ అయింది ఆ సాంగ్కి. ఈ డివోషనల్ యాంగిల్ కూడా ఇచ్చారు, కానీ డివోషనల్ యాంగిల్ కొంచెం అంత డివోషనల్ యాంగిల్ అయితే లేదు. జస్ట్ ఏదో
ఆయన ఏదో పడి పూజ చేసుకుంటాడు, వాళ్ళందరూ స్వామిని కొలుస్తారు అంతే. కొంచెం దేవుడిని అక్కడక్కడ పెట్టాడు కానీ డివోషన్ అయితే లైట్గా టచ్ చేశారు అంతే. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వస్తే మనం వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దోళ్ళం కాదు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ రోల్స్లో చాలా బాగా చేశారు. రవితేజ గారి పర్ఫార్మెన్స్ మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం. ఈ మూవీలో ఒక సెటిల్డ్గా ఉంటుంది, కానీ అలా ఆయన మూవీస్ మనం చిన్నప్పటి నుంచి చాలా చూసాం. ఎంతకంటే గట్టి మూవీసే పడినాయి ఆయనకి. ఇంకా చిన్నపిల్ల క్యారెక్టర్ అయితే అసలు ఆమె జీవించేసింది. ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. రవితేజ గారి భార్య క్యారెక్టర్స్ ప్రియ భవానీ శంకర్ గారు కూడా ఆవిడ రోల్లో బాగా చేశారు. సాయి కుమార్ గారు, ఇక ప్రతి యాక్టర్ కూడా వాళ్ళ వాళ్ళ రోల్స్లో చాలా బాగా చేశారు. ఆ చిన్నపిల్లలు కానివ్వండి. ఇది అండి నాకు అర్థమైన ఇరుముడి గురించి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఏదో బాగుంది కానీ ఇంకా ఉండొచ్చు అన్నానని నన్ను ఏదో తప్పుగా అనుకోవద్దు. ఏదో నా ఒపీనియన్ నేను చెప్పాను. నేను కూడా ఒక సగటు ప్రేక్షకుడినే కాబట్టి అందరికీ ఒకేలా అర్థం అవ్వాలని రూల్ లేదు కదా. ఓకే, ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఉంటాను మరి. బాయ్.